అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలంలోని తూర్పుపాలెం సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అన్నంలో గాజు పెంకులు, పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పడుకున్న సమయంలో బిల్డింగ్ స్లాబ్ నుంచి పెచ్చులు ఊడుతున్నాయని, బాత్రూంలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని విద్యార్థులు అంటున్నారు. తక్షణమే అధికారులు స్పందించి మంచి భోజనం పెట్టాలని, అపరిశుభ్రంగా ఉన్న పర్యావరణాన్ని శుభ్రంగా మార్చాలని కోరుతున్నారు. మేము మొన్న శుక్రవారం నైట్ భోజనానికి వచ్చామండి. ఆ నైట్లో మేము భోజనం చేస్తుంటే అన్నంలో ఇంటి పెంకులు దొరికినాయండి. దొరికితేనండి అతను చూసి కాంతి ముక్కని పడేసారండి. అంతేనండి. అసలు ఏం ఫుడ్ ఏం బాగోట్లేదండి. కూరలు ఏం బాగోట్లేదు, వాసన వచ్చేస్తున్నాయండి. అసలు ఏమి సౌకర్యాలు ఏమీ ఉండట్లేదండి. టిఫిన్ ఏమి ఆడతలేరండి. పొద్దుట్లో హాజరులో ఇంతకేమో ఇంటికి వస్తున్నారండి. ఇంటికి వచ్చి చేయించుకుంటున్నారండి. స్కూల్లోకి మళ్ళీ వచ్చి చేయించుకుంటున్నారండి. ఫుడ్ ఏం బాగోట్లేదండి. అక్కడ బెడ్రూమ్ పడుకోవడానికి కూడా ఇంటి అసలు ఏం బాగోట్లేదండి. అసలు ఏం బాగోట్లేదు. బాటిల్ ఏం బాగోట్లేదండి. మామూలు వంటలు ఉంటున్నాయండి. మాకు మంచి స్టాఫ్ కావాలండి. వంట వంటకు మంచి మనిషి కావాలండి. మాకు వంట ఇవన్నీ బాగుండాలండి. అన్ని సౌకర్యం. గ్రామంలో బాయ్స్ హాస్టల్లో అసలు ఏం వాడలేదండి. మొన్న శుక్రవారం అయితే రైస్లో పెంకులు వస్తున్నాయండి, అన్నం పెంకులు వస్తున్నాయండి. అలాగే రైస్లో కూడా పురుగులు వస్తున్నాయండి. కూరలో అయితే కారం ఎక్కువ వేసేస్తున్నాడని మేము తినకుండా అయితే ప్రతి ఇంటికి అట్టుకెళ్ళిపోతున్నాడండి. ఎక్కడికి కావాలితే అక్కడికి బాత్రూంలో అయితే పాములు అవి ఉన్నాయండి. అలాగే హాస్టల్లో కూడా అసలు పరిస్థితి పోతలేదండి. అధికారాన్ని స్పందించాలి. మాకు మంచి వాచ్మెన్, మంచి స్టాఫ్ కూడా కావాలండి. వంటలు కూడా మంచిగా బాగుండాలండి. గ్రామంలో బాయ్స్ హాస్టల్లో అసలు ఏం వాడలేదండి. మొన్న శుక్రవారం అయితే రైస్లో పెంకులు వస్తున్నాయండి, అన్నం పెంకులు వస్తున్నాయండి.